हरि ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति 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 కొబ్బరికాయ ओम उपसर्पन्तु पंतु ये भूता भूतमस्थिता ये भूता विघ्नकर्तारा ते नश्यन्तु शिवाज्ञया तीक्ष्णमष्टमहाकाय कल्पान्तभैरवाय च भैरवाय नमस्तुभ्यन्तु भूतप्रेतपिशाचा ये ते भूपालका ये तेषाम् अविरोधेन ब्रह्मकर्मसमारभेत् ओम क्षेत्रस्य पतिनामयगम् इति नैव जयामसि गामस्तम्भोधः इत्वासनाम्राति दृश्ये भो क्षेत्रपालकाय नमः ओम भैरवाय नमः रुरुभैरवाय नमः संहार भैरवाय नमः मार्ताण्ड भैरवाय नमः उन्मत्त भैरवाय नमः भीषण भैरवाय नमः रोदन भैरवाय नमः पटुक भैरवाय नमः असितांग भैरवाय नमः भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुमर्हसि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः ॐ संसृष्टन्दनमभयो समाकृतमस्मभ्यं दत्तां वरुणस्य मन्युः बियन्ददानादय शत्रुवा पराजितासो अपनिलयन्ता गुलाबी रंग देशरा चाल చేసుకో రెడీ ఉన్నాయి नमस्ते विघ्नो विघ्नराजोग्नाधिपां धूम्रकेतुगणाध्यक्षो पालचन्द्रो गजाननां वक्रतुण्डशूर्पकर्णो हिरण्यस्कन्धपूर्वजा षोडशैतानि नामानि पठेष्यादपि विद्यारम्भे विभागे च प्रवेशे निर्गमेऽर्थ सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लां वरदं विष्णु అది మంచిగా చూడు ఇవ్వాలి పక్క క్లాతులు ఉన్నాయి అది ఇది పెద్ద వత్తులు ఉన్నది చూడవ ఆ వత్తులు ఆ వస్త్రం ఇక్కడ కొద్దిగా వత్తి చిన్నవి జనేభ్యో అయ్యప్ప స్వామి జనేభ్యో నమో నమః మీ ఇంటి దేవుడికి నమస్కారం చేసుకోండి ఓం కళ్ళకు నీళ్ళు అందుకోండి తీర్థం తీసుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ మీరు తీసుకోండి మూడు సార్లు ఓం నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఆమె కూడా గంగాయ స్వాహ యమునాయ స్వాహ సరస్వత్యై స్వాహ కొబ్బరికాయ ఆ బిందెల దర్భ ఊరున్న తీసుకోవాలి మన దర్భాలు అందులో వేయి నీళ్ళని పెట్టండి ఓం చెప్తా ఓం గోవిందాయ నమః మంచిగా చేతులు జోడించండి మీరందరూ కూడా కళ్ళకు నీళ్ళు అందుకోండి డ్రెస్ కోడ్ ఉన్న వాళ్ళందరూ ఓం ఇంకోటి ఉంటుంది ఓం గోవిందాయ నమః విష్ణువే నమః ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మా దేవత దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః మంచిగా నిటారుగా కూర్చోండి దత్తస్వామి చెప్పిన అనులోమ విలోమ చేయండి ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అందరి చేతికి నీళ్ళు రాసుకోండి ఓం మస్తం ప్రక్షాళ్య ఉమాభోజ్యోర్సోమృతం బ్రహ్మ భూర్భూత్రం నీళ్ళను ముంచే 5 దర్భాలు
శుభయా తమలపాకులు 2 తమలపాకులు. మీరు 23కి నీతో వస్తే అది కాకుండా నవీన్ ఏమన్నారు 60. మీ అందరికి కూడా గోత్రాలు అనుకోండి, మీ అందరి పేర్లు అనుకోండి, భార్య పేరు అనుకోండి, పిల్లల పేర్లు అనుకోండి. అందరు కూడా ఓ స్వామి మమ దత్తన్న నువ్వు కూడా కూర్చో. విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం చింతిత మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం మమ స్వీకృత స్వీకృత వాళ్ళందరూ స్వీకృత అయ్యప్ప స్వామి మండల వ్రత దీక్ష పరిపూర్ణత సిద్ధ్యర్థం. అందరు శబరిమల పోతున్నారా? ఇక్కడ ఉన్నారు అందరు శబరిమలగా. మమ శబరిమల యాత్ర పరిపూర్ణత సిద్ధ్యర్థం పంబా మహానది స్నాన అర్హత సిద్ధ్యర్థం ద్విరచన నియమ సమస్త దోష నివారణార్థం మమ గృహే బ్రహ్మణే పంచాదశోపానే మహావిష్ణు షోడశోపానే మహేశ్వర సప్తాదశోపానే మాయాశక్తి అష్టాదశోపానే పరాశక్తి తత్తత్ అష్టాదశ సోపానేషు స్థిత మహాశక్తీనాం అనుగ్రహ ప్రాప్త్యర్థం మమ పూర్ణ పుష్కళ సమేత శ్రీ ధర్మశాస్త్ర నానావిధ ద్రవ్యేన అభిషేకపూర్వక అన్యోన్య భక్తజన బ్రాహ్మణ బంధుజన సహకారేణ సంభవద్భిః ద్రవ్యై సంభావిత నియమేన సంభావిత ప్రకారేణ యావచ్చక్తి సగ్రహ పూర్వక గౌరీ గణపతి పూజనంచ రక్షాకంకణ పూజనంచ జల స్థల శుద్ధ్యర్థం పృథివీ పూజనంచ వరుణ పూజనంచ దేవత గౌరీ గణపతి పూజనంచ కలిసే ఓం ఓం పెద్ద దేవత ఆపోర్భువస్సురాభవం అస్మిన్ కలశే భూ భువ ఓం సువః ఓం భూర్భువస్సువః వర్ణమావాయామి స్థాపయామి పూజయామి. ఇట్లా నిలువుగా పెట్టు, ఇట్లా నిలువుగా పెట్టు. ఓం హిరణ్యశృంగాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వర్ణః ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే పరవరద సర్వజనమేవ సమానయ స్వాహా. శ్రీయశ్రీపతి గిరిజాపతే రతిరతిపతే
మహీమహీపతి మహాలక్ష్మి महागणपति विद्यामोदक समृद्धि प्रमोदक कांति सुमुख मद्रावती दुर्मुख मद्रभाम अविघ्न द्राविणी विघ्नकर्तारम वसुधारा शक्करिदे वसुमती पद्मदेव सिद्धाचार्य श्रीपादिकाय अकुवाहनाय दशभुजरत्नकलसहित लक्ष्मी गणपते प्रतिपाद मुखस्तंभाय दुष्टचितप्रदानाय मुक्तिमुक्तिवरप्रदाय वाचां सिद्धये सर्वजनमस्यकराय कणङ्कणाय ककुस्मृते वाञ्छाकल्पलता श्री विद्या श्री महागणपते अमृत रुद्राय भद्रकाली वीरभद्र समेत लंबोदराय कुरुत्त स्वामी समेताय समर्पयामि हस्तयोः मूर्धल्यं చేసినట్టు పాదాలపాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖ కమలే కొన్ని వెంచు ముఖ కమలే ఆచమనీయం సమర్పయామి పయదధి ఘృతమధు శర్కరే నష్టపయామి ఒక కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు ఓం ఓం అందరు కూడా కరెంటు పోవద్దు, మా ప్రోగ్రామ్ మంచి సక్సెస్ కావాలి అనుకుంటే ఏం చేయాలి? గణపతిని మంచి ప్రార్థన చేయాలి. గణపతి అంటే ఏంటి తెలుసా? గణపతి అంటే ఏమనుకుంటున్నారు? గణపతి అంటే అంతే అంతే తెలుసు. గణపతి అంటే ఒక చెట్టు యొక్క వేరు. చెట్టు వేరు లేకుండా చెట్టు లేదు. చెట్టు వేరు లేకుండా చెట్లకు పండ్లు లేవు. చెట్టు వేరు గట్టిగా ఉంటే చెట్లకు విరగా కాతగాస్తుంది. ఇప్పుడు మనం ఏం పెట్టబోతున్నాం? చెట్టు యొక్క వేర్లకు చక్కగా నీళ్లు పోస్తున్నాం. నీళ్లు పోసి ఇది సేంద్రియ ఎరువులను వేసి దాన్ని పుష్టి చేస్తున్నాం. పుష్టి చేస్తే కింద పుష్టి చేస్తే ఏమవుతుంది? మీద అమృత ఫలాలు, పంచామృతం, మంచి మహాప్రసాదం అన్నారా? ఇది మన సనాతన హిందూ ధర్మంలో ఒక్కొక్క పూజకు ఒక్కొక్క లోతైన అర్థాలు ఉన్నాయి. మరి అందరు కూడా చక్కగా మనస్ఫూర్తిగా లౌకికంగా కెమెరాలు, ఫోటోలు ఇవన్నీ లౌకికం. దానికి ఒక 25 మార్కులే కేటాయించండి, లేదా 20 మార్కులు కేటాయించండి. 75-80 మార్కులు మన పూజ మీద. మీరు ఇప్పుడు ఇన్ని యూట్యూబ్లలో చూస్తున్నారు కదా పూజలు. నేను కెమెరాకి చూశానా? చూసిన సందర్భం ఉందా? దాని మీద ధ్యాస పెట్టండి, ధ్యానం చేయండి. 80 మార్కులకు మనం పొందే ప్రయత్నం చేద్దాం. స్వామి ఓం గంగణపతే నమః. ఓం లం నమస్తే గణపతే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్పితం బ్రహ్మాసి, త్వం సాక్షాదాత్మాసి నిత్యం ఋతం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవాధాతారం అవానూచానమావశిష్యం అవప్రస్తాత్ అవదక్షిణాస్తాత్ అవపశ్చాత్తాత్ అవోత్తరాస్తాత్ అవాదరాస్తాత్ సర్వతో మాం పాయి పాయితమంతాత్. త్వం వాంగ్మయస్వం చిన్మయః త్వమానందమయస్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాది జ్యోతి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి
त्वं ज्ञानमयोर्विज्ञानमयोऽसि सर्वं जगदं तत्त्वो जायते सर्वं जगदं तत्त्वतिष्ठति सर्वं जगदं त्वयि लेमेष्यति सर्वं जगदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्परिमितापदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मः त्वं विष्णुत्वं रुद्रस्त्वमिन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्सुरं गणादीं पूर्वमुच्चार्य वर्णादीं तदन्तरं अनुस्वारपरद्रार्धेन्द्रनिर्दन्तारेण त्वं ये विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं धूम्रकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं बालचन्द्राय नमः ओं गजाननाय नमः ओं निरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः ओं कुमारगुरवे नमः ओं ईश्वरपुत्राय नमः सर्वसिद्धिप्रदायकाय नमः ओं गौर्यै नमः पद्माय नमः सिद्ध्यै नमः मेधाय नमः सावित्र्यै नमः विजयाय नमः जयाय नमः देवसेनाय नमः सदाय नमः स्वाहाय नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः धृत्यै नमः पुष्ट्यै नमः हृष्ट्यै नमः कुलदेवताय नमः ब्राह्म्यै नमः माहेश्वर्यै नमः कौमार्यै नमः वैष्णव्यै नमः वाराख्यै नमः इंद्राण्यै नमः चामुण्डायै नमः వైనాయక్యై నమః పక్కకు పెట్టుకోండి వనస్పత్యులు ఇప్పుడు కొద్ది పౌడర్వి కొద్ది అది ముద్దలు అయితే మళ్ళీ ఓం వనస్పత్యుర్భవేది నానాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సుధూపమాగ్రాపయామి ప్రత్యక్ష కాలు కింద తర్వాత ఓం ప్రత్యక్ష దీపం దర్శయామి ఉద్దీటే తేనె కాలుతున్నది అనుకొని ఆ తుమ్మెదలన్నీ అక్కడ గుంపుగా మారాయట జలజల్లోన సద్ధాన జంకారి భ్రమరాకులాయ నమః ఆ చుట్టూ ధ్వని చేస్తున్నాయట గంట మోగినట్టు ధ్వని వినాస్తున్నాయట ఎవరివి ఆ భ్రమరాల తుమ్మెదలై అలా ఇమాజినేషన్ చేసుకొని మనం భావన ఒక దేవునికి తినిపివ్వాలంటే నిజంగా వచ్చి దేవుడు తింటాడా తినడు ఆ భావనలోకి మనం పోతే నిజంగా దేవుడు తింటాడు దేవుడి చూపు దాని మీద పడుతుంది చూపు దాని మీద పడితే చాలు అది మహాప్రసాదంగా మారుతుంది చూపు పడేదనక ఎవరు ప్రయత్నం చేయాలి భక్తుడు ప్రయత్నం చేయాలి ఓం మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామస్తౌ పాదౌ ముఖం గండూషం గండూషం అంటే గొంతు భాగం గండూషం ప్రక్షాళయామి కరోద్వర్తనార్థే దివ్యశ్రీ చందనం గంధం ఎటుపోయింది దివ్యశ్రీ చందనం సమర్పయామి ముఖవాసార్థే తాంబూల దక్షిణం సమర్పయామి నమస్కరోమి నీరాజనం మంగళారతి కర్పూర ఇది నువ్వు పట్టుకో అది పట్టుకోండి ఏకార్తి పెట్టుకోండి మళ్ళీ నెయ్యి మీద వేసుకో హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి అందరు భక్తులందరూ కూర్చున్నారు సెల్ ఫోన్ ముందర పెట్టుకోండి చాటింగ్ చేయండి ఇక్కడ ప్రసాదం తయారీ అన్ని మంచి పనులు చేస్తుంది అంటాం కుడి చేయి పెట్టవయ్యా అంటాం ఎడమ చేయి ఎక్కడ పెట్టిస్తాం శ్మశానంలో వాడతాం ఎడమ చేయి దేనికి వాడతాం శ్మశానంలో వాడతాం ఇది నెగటివ్ ఎనర్జీ ఇది పాజిటివ్ ఎనర్జీ బాడీలో ఉన్న
నెగటివ్ ఎనర్జీ అంతా పోవాలి అంటే ఏం చేయాలి? వట్టి చప్పట్లతోటి దానికి కళ రాదు. ఫెయిర్ అండ్ లవ్లీ అంతా పూశారు, బొట్టు పెట్టకుంటే అందం వస్తుందా? భగవన్ నామస్మరణాన్ని నాయక వినాయక వేగమెరావయ్యా, నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా, నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా. నీ కొరకే జగమంతా మంగళహారతి గుణవయ్యా. సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేను లాభము. సకల చరా గాడు మంచిగా పని చేస్తలేదా? సకల లేకుంటే ఆపండి, మా పద్ధతిలో మేము పాడతాం. సకల చరాచరములు సృష్టికర్తలందరూ నిన్ను ముందు కొలచి పొందేను లాభము. ఏకదంత ఏమనంత వేగమెరావయ్యా, మంగళహారతి గుణవయ్యా, నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా. శివ పార్వతి తనయుడవు, దయగల హృదయుడవు, హరిగరాదులెవ్వరు నిన్ను మరవరు. శివ పార్వతి తనయుడవు, హరిహరాదులెవ్వరు నిన్ను మరవరు. అజదవుల నీ భక్తుల ప్రభగరవయ్యా, మంగళహారతి గుణవయ్యా, నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా. కుడుములు ఉండ్రళ్ళతో వడి చెల్లి విడి ముద్దలతో ప్రేమ మీద అర్పించద శ్రీ గజానన. కుడుములు ఉండ్రళ్ళతో వరుడవయ్య వరమివ్వక మృగవరవయ్యా, మంగళహారతి గుణవయ్యా, నాయక వినాయక వేగమెరావయ్యా, నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా, మంగళహారతి గుణవయ్యా, మంగళహారతి గుణవయ్యా, మంగళహారతి గుణవయ్యా, మంగళహారతి గుణవయ్యా. అమ్మ అంటే పిల్లలున్న తల్లి అని అర్థం. పిల్లలు అంటే ఏంది? వృద్ధి అని అర్థం. మేము చేసే పని వృద్ధి కానీ నీ దరినున్న తొలగు భయాలు. అయ్యా పూజ ఎలా అవుతుందో సుబ్బారావు స్వామి వచ్చి ఎంత లొల్లి పెడతాడో, ఇదేం రెడీ కాలే, ఇంకా ఆయన ఇంకో అర్ధగంట తర్వాతనే రమ్మందాం, ఇప్పుడే రమ్మంటే గడబడి చేస్తాడు, సింహంతిరంగా మీద పడతాడు అని చెప్పాడా లేదా దత్తన్న? నాకెట్టు అంటారు అయ్యగారు, నాకెట్టు. ఈ కంకణం అంటే ఏందో తెలుసా? కంకణం ఎందుకు కట్టుకోవాలనో దీని మీనింగ్ తెలుసా? కంకణ బద్దులమై ఉండాలి. అవును కదా, బాండ్ అయినట్టే కదా, అగ్రిమెంట్ అయినట్టే కదా. ఇందులో ఏముంటుంది అంటే ఇటంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది వాసుకి అనే మహాసర్పం. ఆవు తోకలో ఏముంటుంది? అమృతం ఉంటుంది అంటారు. ఆవు ముఖంలో విషం ఉంటుంది అంటారు. మరి ఆవు ముఖం సైడ్ ఇది వాసుకి మహాసర్పం. వాసుకి మహాసర్పం ఎవరి మెడలో ఉంటుంది? శివుని మెడలో ఉంటుంది. ఆ శివుని మెడలో ఉన్న వాసుకి సర్పం ఇటు పక్క నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే
మైండ్లో నెగిటివ్ ఎనర్జీ, మైండ్లో నెగిటివ్ ఎనర్జీ అంటే 2 కొట్టేటారు వరకన్నా భిక్ష పెట్టిస్తాడా? ఇట్లా కింద కూర్చుని పెట్టాడు, తను మాత్రం పీట మీద కూర్చున్నాడు. ఆయన ఎట్లా కూర్చుండగలుగుతున్నాడు? గంటల కొద్దీ పర్వాలేదు, కూర్చుండి తీరుదాం, పూజ కంప్లీట్ చేసుకుందాం, భిక్షనైతే రోజు ఉండనే ఉన్నాయి, పూజ మళ్ళా దొరుకుతుందా అనుకునేది ఇటుపక్క. మీ ఇష్టం, మీరు ఏదనుకుంటే అది. స్వామి హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 చెక్ హలో హలో చెక్
చెమటలు కక్కిందిరా ముజగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం చిన్నారి చిటలు కరాకరించెరా లంబోదర పాపం కొండంత దీపెను బాధం చెమటలు కక్కిందిరా ముజగములు ఇప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఇలాంటి పరం సుతా ఎంతటికి లభించురా ఎలుకనకే ఏనుగు కదా చిత్రం కదా దండాలయ్యా ఉండాలి అయ్యుంచయ్య దేవ ఈ ఎండ దండ శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరవం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిక తగిన ఫలం దక్కిందిక ఏమైపోయింది కర్మం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరవం నిన్నే చేసింది వేళాకోళం ఎక్కిన మదం దిగిందిక తగిన ఫలం దక్కిందిక ఏమైపోయింది కర్మం విముతులే నిన్ను గణితలంచరా నిరంతరం మహిమను కీర్తించరా నువ్వెంతనే అహం నీవే దండించరా ఉండాలయ్యా ఉండాలయ్యా అయ్యుంచయ్యా దేవ నీ ఎండా దండ ఉండాలంటూ చూపించయ్యా దోవా పిండి బట్టలారగించి తొండమెత్తి దీవించయ్యా తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు పెట్టి దీవించయ్యా ఉండాలయ్యా ఉండాలయ్యా అయ్యుంచయ్యా దేవ నీ ఎండా దండ ఉండాలంటూ చూపించయ్యా దోవా ఎండా దండ ఉండాలంటూ చూపించయ్యా దేవ నీ ఎండా దండ ఉండాలంటూ చూపించయ్యా దోవా విఘ్నేశ్వర భగవానికి కైలాస స్వామి హరిహర సుతనే స్వామి తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో చిన్నగా వెళ్తావా మా దేవుడవైనావా
వ్యర్థము చేయవు సేవ రాజేశ్వర శరవణ శివకుమార శరవణ శివకుమార షణ్ముఖనాథ షణ్ముఖనాథ జయ షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరణం శరణం షణ్ముఖనాథ శరవణ శివకుమార శరవణ శివకుమార శరవణ శివకుమార శరవణ ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే ఏలే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే కురమల మూల పుటమ్మ సృష్టికి మూలం నీవేనమ్మ 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 అమ్మ విష్ణు మహేశ్వరుల పూజించే శక్తి నీవే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే బెజవాడ దుర్గా భవానీ వచ్చిందే కృష్ణానదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టి కృష్ణానదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టి ముఖమంతా పసుపు తోడ ఎర్రాని కుంకుమ పెట్టి ముఖమంతా పసుపు తోడ ఎర్రాని కుంకుమ పెట్టి కృష్ణానదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టి కృష్ణానదిలో జలకమాడి కాళ్ళకు పారాని పెట్టి ముఖమంతా పసుపు తోడ ఎర్రాని కుంకుమ పెట్టి ముఖమంతా పసుపు తోడ ఎర్రాని కుంకుమ పెట్టి కళ్ళకు గజ్జలు కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని కళ్ళకు గజ్జలు కట్టుకొని కళ్ళకు కాటుక పెట్టుకొని అచ్చిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షివి నీవే అచ్చిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షివి నీవే కండాలమ్మ తల్లివి నీవే కదిలి వచ్చే కాళీ మాధవు నీవే కండాలమ్మ తల్లివి నీవే కదిలి వచ్చే కాళీ మాధవు నీవే అచ్చిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షివి నీవే అచ్చిలోన కామాక్షివి నీవే మధురలోన మీనాక్షివి నీవే కండాలమ్మ తల్లివి నీవే కదిలి వచ్చే కాళీ మాధవు నీవే కండాలమ్మ తల్లివి నీవే కదిలి వచ్చే కాళీ మాధవు నీవే చేతికి గాజులు వేసుకొని చేతుల శూలము పట్టుకొని 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 పెద్ద
పళనిమల అయ్యానికు నెమలి వాహనం శబరిమల అయ్యానికు పులివాహనం పళనిమల అయ్యానికు నెమలి వాహనం శబరిమల అయ్యానికు పులి వాహనం పళనిమల అయ్యానికు నెమలి వాహనం శబరిమల అయ్యానికు పులివాహనం పళనిమల అయ్యానికు నెమలి వాహనం హరి హరం హర హర హరం హర 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 సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో భయపతి జగతో సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో భయపతి జగతో సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో శబరిమల అయ్యానికు ఇరుముడి పూజ పళనిమల అయ్యానికు కావడి పూజ 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 హరి హరం హర హర హరం హర 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 సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో సామిని జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో భయపతి జగతో స్వామి భయపతి జగతో భయపతి జగతో స్వామి జగతో భయపతి జగతో స్వామి జగతో స్వామియే నూరార పిల్ల చిన్న ఉల్లకబు పల్లకవు నూరార పిల్ల చిన్న ఉల్లకవు పల్లకవు నూరార పిల్ల చిన్న ఉల్లకబు పల్లకవు నూరార పిల్ల చిన్న ఉల్లకవు పల్లకవు వారే మన్నారు స్వామి ఎవరే మన్నారు స్వామి వారే మన్నారు స్వామి నిన్నెవరే మన్నారు స్వామి నూరార పిల్ల చిన్న ఉల్లకబు పల్లకవు
నామముతో పంటలలో పెరిగనే మణికంఠుని నామముతో పంటలలో పెరిగెనే మణికంఠుని నామముతో పంటలలో పెరిగనే మణికంఠుని నామముతో పంటలలో పెరిగెనే మండలాచములో పలు విద్యలు నేర్చనే మండలాచములో పలు విద్యలు నేర్చెనే మండలాచములో పలు విద్యలు నేర్చనే మండలాచములో పలు విద్యలు నేర్చెనే పలు విద్యలు నేర్చనే పలు మహిమలు చూపెనే పలు విద్యలు నేర్చెనే పలు మహిమలు చూపెనే పలు విద్యలు నేర్చనే పలు మహిమలు చూపెనే పలు విద్యలు నేర్చెనే పలు మహిమలు చూపెనే ఆర్యంగా వయ్యనే ఆర్యంగా వయ్యనే ఆర్యంగా వయ్యనే ఆర్యంగా వయ్యనే ఆర్యంగా వయ్యనే ఓం శ్రీ స్వామియే పలు మహిమలు చూపెనే పులి పాలు తెచ్చనే పాపలు చూపెనే పలు మహిమలు చూపెనే పులి పాలు తెచ్చనే పలు మహిమలు చూపెనే పులిపాలు పట్టెనే పులిపాలు తెచ్చనే శబరిగిరిలో వెళుతనే పులిపాలు తెచ్చనే శబరిగిరిలో వెలిసెనే పులిపాలు తెచ్చనే శబరిగిరిలో వెళుతనే పులిపాలు తెచ్చనే శబరిగిరిలో వెలిసెనే శబరిగిరి స్వామి శరణమయ్యప్ప బీజమనచినట్లు ఇంతింతై బటుడింతై కనుజ బీజమనచినట్లు తల్లిని శక్తి వరములిమ్మని మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను విడిచాను నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నీ కలలే నా కంటి పాపలైనవని నీ ప్రాణం పనం పెట్టి నాకు పురుడు కోశావని నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని బిడ్డ బ్రతుకు దీపానికి తల్లిపాల చమురని తెలియనైతి తల్లి ఎరుగనైతి నామా కడుపు తీపినే హేళన చేసిన చులాయిని కన్న పేరు ముడిని తెంచి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న. నాన్న నీ గుండె పైన నడక నేర్చుకున్నానని నీతో లోకాన్ని చూశానని నాన్నను పూజించునని
మన్నించుద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్న కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం నీవు వర్ధిల్లు కలకాలం శతమానం భవతి శతాయుష్మాన్ భవ స్వామి ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలు నిన్నో నవ గాథలు నిన్నో మురళీధరుని గాథలు నిన్నో నవ గాథలు నిన్నో ముద్దుల కృష్ణుని మురళీధరుని గాథలు నిన్నో మాయలు చేసి మైమలు చూపే లీలలు నిన్నో లీలలు నిన్నో మైమలు చూపే లీలలు నిన్నో बेलाची आवड तुला बेलाची बेलाच्या पानाची हे बोला शंकरा आवड तुला बेलाची आवड तुला बेलाची आवड तुला बेलाची आवड तुला बेलाची बेलाच्या पानाची हे बोला शंकरा हे बोला शंकरा
కోటి కాంతుల ఆడరావా మా తల్లి మంగళ గౌరి నివేనమా నివేనమా మమో మరువకే మమో మరువకే మమో మరువకే మమో మరువకే మా అండగని ఉండాలి చల్లని తల్లి మా ఇంటి వెలుగై మమ్మో కాపాడరావా మా తల్లి మంగళ గౌరి నివేనమా నివేనమా మమో మరువకే మమో మరువకే మమో మరువకే మమో మరువకే మమో మరువకే మమో మరువకే నవరాత్రులని పూజలు చేయుట మా వంతు మా వంతు నిన్న భక్తుల ఆదరించుటే నీ వంతు నీ వంతు నవరాత్రులు నీ పూజలు చేయుట మా వంతు మా వంతు నమ్మిన భక్తుల ఆదరించుటే నీ వంతు నీ వంతు సకలము నిలసిన సర్గుని రాత్రి నీ వంటి నీ వంటి సకల లోకములు చల్లగా చూడవనుకుంటే అనుకుంటే సకలము తెలిసిన సద్గుణ రాశివి నీ వంటి నీ వంటి సకల లోకములు చల్లగా చూచెదవనుకుంటే అనుకుంటే మా అండగని ఉండాలి చల్లని తల్లి మా ఇంటి వెలుగై మమ్మో కాపాడరావా. మా తల్లి మంగళ గౌరి నివేదమా నివేదమా మమో మరువకే మమో మరువకే మమో మరువకే మమో మరువకే స్వామియే శరణమయ్యప్ప మామలై శబరిల్లై మణికంఠ సన్నిధానం మామలై శబరిల్లై మణికంఠ సన్నిధానం సన్నిధానం మామలై మత్తగడం విడుం విడుం సన్నిధానం 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 అయ్యప్ప 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 సన్నిధానం పదునెట్టు పడు నీరు విడుగిడుం సన్నిధానం సన్నిధానం ఇరుషిడుం మార్చి వెక్కుం వీడని సన్నిధానం 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 అయ్యప్ప సన్నిధానం అయ్యప్ప సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం నాగరిన్ సన్నిధానం ఆవరిన్ సన్నిధానం సన్నిధానం నారెండ్ల నమయిండ్రు వడ్డికాసు సన్నిధానం 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 అయ్యప్ప 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 సన్నిధానం మామలై శబరిల్లై
మణికంఠ సన్నిధానం మామలై మత్తగడం విడుం విడుం సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం బలబల సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం సన్నిధానం అయ్యప్ప సన్నిధానం పదునెట్టు పడు నీరు విడుం విడుం సన్నిధానం విరుషుడు మాచి వెక్కు వీడని సన్నిధానం సన్నిధానం అయ్యప్ప 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 సన్నిధానం శ్రీ వెంకటేశ సిరి పండిన ప్రేమ మీరా నీ గుండె నిండుగా సదా నిన్ను చేరువేలా లోకాలలోన నాగశైల నారాయణ నాగాభరణ శరణు 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 తిరుమల గిరిరాయ పరమ పురుష తరింపగ దేవుని మాయ
రాలే. ఇక్కడ ఏదో ఒక స్వామికి అప్లికేషన్ ఇచ్చిపోదాం, స్వామి అనుగ్రహం పొందుదాం, స్వామి దగ్గర మహాప్రసాదం స్వీకరిద్దాం. భగవంతా నాకు అన్ని ఉన్నాయి, నన్ను ఇట్లానే ఉంచు అనేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆనందమే దాని నాకు అనేటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆనందాన్ని బ్యాలెన్స్ గా ఉంచు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ అయ్యప్ప దగ్గర కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చే స్వామి. ఎందుకు తెలుసా? అంటే వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చడా? తీర్చాడు. శివయ్య తీర్చడా? ఇప్పుడు ఇన్ని దేవతల పాటలు పాడారు, వాళ్ళందరూ తీర్చడా? శివాలయం పోతాం ఎన్నడు? శివరాత్రి సోమవారం 33 కోట్ల దేవతలను ఏకకాలంలో పొందవచ్చు. సమస్త దేవత ఉపాసన అంతా ఈ స్వామిలో. స్వామి ఒక స్వామి దత్తన స్వామి. దత్తన స్వామి 22 క్యారెట్సా 24 క్యారెట్? 24 క్యారెట్గా ఎలా తయారైనాడు అంటే, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు 18 సార్ల గోల్డ్ స్మిత్ కరగబెట్టి 24 క్యారెట్ల బంగారాన్ని తయారు చేసి గుడి ముందర ఉంచితే, ఓ దత్తన ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, నువ్వే 24 క్యారెట్ల బంగారం, నాదిరే నువ్వు అనే స్థాయికి ఎదిగేదాకా పరమాత్ముడు మనను 18 మెట్లతో సాధన చేపిస్తాడు. ఒక్క 40 రోజులు మాల వేసుకుంటూనే వీధిల్లిపాది, ఇంటిల్లిపాది, గ్రామం అంతా ఒక దేవుణ్ణి చూసినట్టు చూస్తే 365 రోజులు 365 రోజులు ఇంటూ 18 సంవత్సరాలు లెక్క చేసుకుంటే జీవితంలో మార్పు, అనేకమైన మార్పు. మేము పంతులు దీక్ష పడితే గొప్పతనమే. ఈ మాయ నుంచి ఈ 41 రోజు వాళ్ళు మారారంటే మాకన్నా గొప్పవారు. ఎందుకు అంటే ఆ మాయ స్వామి దీక్ష సమస్త దేవత ఉపాసనకు సంబంధించినటువంటి దీక్ష. దీన్ని సరే తెలిసా కఠినమా? దత్తన్న చెప్తే మాల వేసుకున్నావా? లేదా నగేష్ శర్మ చెప్తే మాల వేసుకున్నావా? సుబ్బారావు స్వామి చెప్తే మాల వేసుకున్నావా? ఇవన్నీ పక్కకు పెట్టండి. మీకు పూర్వజన్మలో మహత్తరమైన సుకృతం ఉంటేనే మాల వేసుకుంటారు. మా దగ్గర ఇక్కడ ప్రభాకర్ స్వామి సుమారు మాతో ఒక 70 సార్లు శబరిమల వచ్చాడు. ఎన్నడూ కూడా మాల వేసుకోమని చెప్పలే. నా మాతోటే ఎన్నిసార్లు పోతే 8 సార్లు వచ్చాడు. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభాకర్ స్వామి మనకు ఇక్కడ పక్కకున్నాడు కనుక ప్రభాకర్ స్వామి సందర్భం తీసుకుంటున్నాం. ఒకరోజు అనుకోకుండా గురుస్వామిని మాల వేసుకుంటారు. 30 సంవత్సరాల నుంచి వేసుకుంటే ఇప్పటికే సీనియర్ అవుతుంటివి. అయ్యప్ప గురించి మొత్తం నీకు తెలుసు, అయ్యప్ప పూజలు తెలుసు అంటే ఆ అనుభూతి, ఆయన ఆజ్ఞ వచ్చేదనక మనం స్పందించాలి. ఆయన ఆజ్ఞ రావాలి, ఆయన ఆజ్ఞతోటే నడుస్తుంది. పూర్వజన్మలో ఎక్కడో వెన్న తట్టుకున్నది, ఆ తట్టుకున్న వెన్న వేడికి కరిగింది, కమ్మటి వాసన వస్తున్నది. అదే అయ్యప్ప మాల. స్వామి శరణమయ్యప్ప. సత్యోజాతం బ్రహ్మధ్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాది భవే భవత్మాన్ భవోద్భవాయ
భూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో అఘోరేభ్యో ఘోరఘోరధనేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతే బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం ఐం శ్రీం హ్రీం లం క్లీం గం గరీం శ్రీం గ్రూం సగ ఓం ఐం శ్రీం హ్రీం లం క్లీం గం సం గ్రూం గగరీం శ్రీం గయే గీలరీం అసకలరీం సకలరీం ఐం క్లీం సౌ ఇదం విష్ణుర్విచక్రమే ధాని దదే పదం సమూఢమస్య భాగం సురే కద్రుద్రాయ ప్రదేదేవి దుష్టమాయ వివసే ఓతే మచందం హృదే ఓం జాతవేదసే సర్వామ సోమమరాదే దోలిదః వివేదః సన పర్ధదుర్ధాని విశ్వానావేవ సింధం దరిదాత్యగ్నిః. ఓం యదత్యగచ్చమృతహన్నవిగావి సూర్యః సర్వం తదింద్రదేవసే నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమపదే నమస్తే అస్తు లంబోదాయ కలందాయ ఓం ఐం శ్రీం హ్రీం లం క్లీం గం సం గ్రూం గరీం శ్రీం కయే గీలరీం అసకలరీం సకలరీం ఐం క్లీం సౌ నారాయణాత్ ప్రాణో జాయతే మనః సర్వేంద్రియాణి చ కంబాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్యధారిణి నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాత్ వాసాదిత్యా రుద్రావసవ సర్వాణి చందాగుంసి నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రళీయంతే ఓమతనిత్యో నారాయణః బ్రహ్మా నారాయణః శివస్య నారాయణః చక్రస్య నారాయణః కాలస్య నారాయణః దిశస్య నారాయణః ఊర్ధ్వస్య నారాయణః అధస్య నారాయణః అంతర్బహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగుం సర్వం. ఇట్లా మీరు హెడ్ మాస్టర్ లెక్క సార్ క్లాసులో ఉన్నంతసేపు అల్లరి చేయదు, మళ్ళా క్లాసులోంచి వెళ్ళిపోగానే మళ్ళీ అల్లరి మొదలైంది. అలా ఉన్నది మీరు చెప్పే ఇన్ని ప్రయోజనాలు చెప్పారు. దేవుడి పూజకు వస్తే మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం చేతులు వస్తున్నాయి అందరు మళ్ళీ శ్రీమన్నారాయణ భజనం నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం మాధవరే శ్రీనాథరే మాధవరే శ్రీనాథరే రాధవరే ఆది పరాశక్తి బాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి బాలయ మాం బాలయ మాం బాలయ మాం బాలయ మాం బాలయ మాం ఆనంద రూపిణి బాలయ ఆనంద రూపిణి బాలయ మాం బాలయ మాంబరి బాలయ మాం బాలయ మాం పరిపాలయ మాం బాలయ మాంబరి బాలయ మాం బాలయ మాం పరిపాలయ మాం ఆనంద రూపిణి బాలయ మాం ఆనంద రూపిణి పాలయ మాం శ్రీ చక్రపుర నివాసిని బాలయ మాం శ్రీ చక్రపుర నివాసిని పాలయ మాం రాజరాజేశ్వరి బాలయ మాం రాజరాజేశ్వరి పాలయ సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం అయ్యరు అయ్యప్పో శరణమో అయ్యప్ప శబరిలో వెలసిన దేవ మహానుభవ శబరిలో వెలసిన దేవ మహానుభవ శబరిలో వెలసిన
దీవెనతో ఇరుముడిని కట్టుకొని గురుస్వామి దీవెనతో ఇరుముడిని కట్టుకొని ఎరిమేలి చేరుకొని రంగులన్నీ పూసుకొని ఎరిమేలి చేరుకొని రంగులన్నీ పూసుకొని ఎరిమేలి చేరుకొని రంగులన్నీ పూసుకొని ఎరిమేలి చేరుకొని రంగులన్నీ పూసుకొని ఎరిమేలి వేదలో రామయ్యో ఎరిమేలి వేదలో రామయ్యో ఎరిమేలి వేదలో రామయ్యో ఎరిమేలి వేదలో రామయ్యో అయ్యరో అయ్యప్పో శరణమో అయ్యప్ప అయ్యరు శబరిలో వెలసిన దేవ మహానుభావ ఆదాలే బాబు శరణాలయ్యో శరణాలయో చల్లగా చూడగా రావేమయ్యో రావేమయ్యో అయ్యరో అయ్యప్పో శరణమో అయ్యప్ప అయ్యరు అయ్యప్పో శరణము అయ్యప్ప అయ్యరో అయ్యప్పో శరణమో అయ్యప్ప అయ్యరు అయ్యప్పో శరణము అయ్యప్ప ఎక్కడైనా పూజల సమయం మించిపోతుందని అందరు కూడా సహకరించిన అందరికి కూడా స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. దత్తన స్వామికి గమ్మత్ అనిపిస్తుందట. ఇంకా గురుస్వామి ఎంత మంచిగా పూజ చేసినా కానీ దత్తన స్వామికి ఇంకా గమ్మత్ కావాలంటే గమ్మత్ అనిపిస్తున్నది స్వామి, గమ్మత్ అనిపిస్తున్నది స్వామి గమ్మత్ అనిపిస్తున్నది స్వామి, గమ్మత్ అనిపిస్తున్నది. సాములంతా ఒక్కసారి అందరూ కన్యాస్వాములు, కత్తి స్వాములు, గంట స్వాములు, గురు స్వాములు అందరూ ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్యా ఉయ్యాల. ఊగు ఊగు ఉయ్యాల, ఊగవయ్యా ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఊగు 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 ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. కన్యస్వాములంతా కలిసి ఊగు ఉయ్యాల. కన్యస్వాములంతా కలిసి ఊగు ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. కన్యస్వాములంతా కలిసి ఊగు ఉయ్యాల, మహాస్వామి ఉయ్యాల. ఇల్లాలి వీరలే, ఇల్లాలి వీరలే, రాజాధి రాజలే, రాజాకుమారులే, స్వామియప్ప, శరణమప్ప, శరణమప్ప, జాతర భై జాతర, అయ్యప్ప జాతర, జాతర భై జాతర, అయ్యప్ప జాతర, జాతర భై జాతర, జాతర భై జాతర, అయ్యప్ప 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 జాతర, అయ్యప్ప జాతర, మణికంఠ జాతర, అయ్యప్ప జాతర, మణికంఠ జాతర, అయ్యప్ప జాతర, మణికంఠ జాతర, అయ్యప్ప జాతర, మణికంఠ జాతర, అబ్బా 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 జాతర భై జాతర, అయ్యప్ప జాతర, జాతర భై జాతర, అయ్యప్ప జాతర, స్వామియప్ప, శరణమప్ప, శరణమప్ప, శరణమప్ప. స్వామి దత్తన స్వామి ఇంత తొందర రెండు కయ్య కన్న స్వామి, ఇంత తొందర రెండు కయ్య కన్న స్వామి, కాలు నేల నిలవదాయ కన్న స్వామి, కాలు నేల నిలవదాయ కన్న స్వామి. అందరిలో ఉన్నాడు దేవదేవుడు, అందరిలో ఉన్నాడు దేవదేవుడు, అందరిలో ఉన్నాడు దేవదేవుడు. ఎన్నో చూసినా శబరీశుడు, ఎన్నో చూసినా శబరీశుడు, ఎన్నో చూసినా శబరీశుడు,
శరణమయ్యప్ప భరత స్వామి అందరు కూకోండి స్వామి అన్న స్వామి స్వామి అందరు కూకోండి స్వామి మంచి మంచి వచ్చినాయి ఆయన అసలే స్వామి శరణమయ్యప్ప శరణం శరణం శరణమప్ప స్వామియే శరణం శరణమప్ప శరణం శరణం శరణమప్ప స్వామియే శరణం శరణమప్ప శరణమయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యన పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యప్ప పెట్టు శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యన పొన్నయ్యప్ప స్వామియే శరణం 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 శరణ పొన్నయ్యప్ప ఏడవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప ఎనిమిదవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప తొమ్మిదవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప శరణ పొన్నయ్యప్ప పదకొండవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప పన్నెండవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప పదమూడవ శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప శ్రీ పెట్టు శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం స్వామి తేజో దధాతి మహాగణపతి స్వామియే శరణమయ్యప్ప తులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప కేరళే కేలి విగ్రహం ఆర్తత్రాణహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప స్తోత్రం పఠేన్నర తస్య ప్రసన్నో భగవాన్ శాస్తావసతి మానసే స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతదయావర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతదయావర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతదయావర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూతదయావర రక్ష రక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః స్వామియే శరణమయ్యప్ప శ్రీమన్మదే పూజ్యం శాంతమానస సంస్థితం భక్తోగపావహంతారం అయ్యప్పం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప శ్రీ పాండ్యరాజన్య సంపాద్య సంప్రోక్షిత గండ శివ బీజ హరిగల్ప సంభూత అద్వైత దీపోజ్వలానంద నిష్కాంత వేదాంత యోగ ప్రియా
దీప్త బ్రహ్మాండ స్వామి మండలోపాసనా మాత్ర సంతుష్ట బాలా జపా కృష్ణ ఉత్కృష్ట యోగాంకిత ధర్మశాస్త్ర స్వామి శరణమయ్యప్ప పాహి మాం పాహి మాం. చక్కటి మహాపూజ నిర్వహిద్దామని సంకల్పించాం. అందరూ కూడా అక్కడ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని ఈ 40 రోజులు జరిగే మహా పండుగను అద్భుతంగా స్వీకరించండి. అదే విధంగా 13వ తేదీ కూడా ఉదయకాలమే క్రాంతి గంగారెడ్డి శశాంక్ కన్యస్వామి మహాపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా కొంత దత్తన నాయకత్వం కూడా ఉంటుంది. మన అయ్యప్ప జలంధర్ స్వామి నాయకత్వంలో కన్యస్వామిని ముందుకు నడిపివ్వడానికి పూజకు సమాయత్తం చేస్తున్నారు. వాళ్ళందరూ మీ యొక్క పూజను మీరందరూ రావాలి అని సవినయంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ అయ్యప్ప అనుగ్రహం కలగాలి అని చెప్పి వారు కోరుకుంటూ నుంచి వచ్చేటువంటి అఘోరులు సాక్షాత్ శివస్వరూపులు అని చెప్పబడుతున్నది శివపురాణం. మరి అటువంటి అఘోరుల సమక్షంలో అద్భుతమైన మహాపూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం భిక్ష అమ్మ స్వాములందరూ కూడా రావచ్చు. అయ్యప్ప అనుగ్రహం కాకుండా సాక్షాత్ పరమశివుడై స్వరూపమైన అఘోరుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. మరి సాయంకాలం మహాపూజ ఉంటుంది. అందరూ కూడా భిక్షకు కాలాతీతం అవుతున్నది. అందరూ కూడా భిక్షను స్వీకరించాల్సిందిగా దత్తన్న కూర్చున్నారు. మరి ఇక్కడ నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు? శుభం భవతు.